హాయ్, హలో, వెల్కమ్. నేను మీ ప్రకాష్ సార్. సిస్టమ్స్‌లో భాగంగా మనం ఇంతకుముందు పోషణ గురించి చూసాము. ఇప్పుడు జీర్ణ వ్యవస్థ గురించి చూస్తాం. సో, జీర్ణ వ్యవస్థ అంటే మనం ఇంగ్లీష్‌లో డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. జీర్ణ వ్యవస్థకి సంబంధించి మనం తీసుకునే ఆహారం ఏ విధంగా ఉంటది? అంటే మనం గమనిస్తే గనక మనం తీసుకున్న ఆహారంలో స్థూల, సంక్లిష్ట, శోషణము చెందలేని అణువులుంటాయి. శోషణము చెందలేని అణువులు ఉంటాయి. వీటిని సూక్ష్మ, సరళ, శోషణము చెందగల అణువులుగా మార్చే ప్రక్రియని జీర్ణక్రియ అంటాము. ఇది ఎంజైముల సమక్షంలో జరుగుతుంది. సో స్థూల అంటే మ్యాక్రో అని చెప్తాము. సంక్లిష్ట అంటే కాంప్లెక్స్ అని చెప్తాము. శోషణము చెందలేని అంటే అన్డిజాల్వబుల్ అంటాము. వీటిని సూక్ష్మ అంటే మైక్రో, సరళ అంటే సింపుల్, డిజాల్వబుల్, ఈ విధంగా మార్చే ప్రక్రియని మనము జీర్ణక్రియ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే నేను మీకు ఒక యాపిల్ ఇచ్చాను అనుకుందాము. ఆ యాపిల్ని మీరు కట్ చేసి నోట్లో పెట్టేసుకుంటారు. సో డైరెక్ట్గా యాపిల్ని మింగుతామా? మింగము. ఎందుకని అంటే అది చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే దాన్ని మింగడము కష్టము, అది రక్తంలో కలవటము కష్టం. అదే దాన్ని కట్ చేసి ముక్కలు చేసి ఆ ముక్కల్ని నోట్లో పెట్టుకొని దంతాల సహాయంతో బాగా నమిలినప్పుడు అది చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. అంటే స్థూల అణువులు చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడతాయి. ఇవి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎంజైముల సమక్షంలో ఇంకా సరళంగా మార్చబడతాయి. కాబట్టి మనం తీసుకున్న ఆహారంలో ఉన్న స్థూల అణువులు, నిర్మాణపరంగా సంక్లిష్టంగా ఉన్న అణువులు, శోషణము చెందలేని స్థితిలో ఉన్నటువంటి అణువులని ఎంజైమ్స్ సహాయంతో సూక్ష్మ, సరళ, శోషణము చెందగల అణువులుగా మార్చే ప్రక్రియని జీర్ణక్రియ అంటాము. ఇది ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. అంటే కన్వర్షన్ ఆఫ్ మ్యాక్రో, కాంప్లెక్స్, అన్డిజాల్వబుల్ సబ్స్టెన్సెస్ ఆఫ్ ఫుడ్ ఇంటూ మైక్రో, సింపుల్, డిజాల్వబుల్ సబ్స్టెన్సెస్ బై ఎంజైమ్స్ ఈజ్ నోన్ యాజ్ డైజెషన్. ఇది దీని యొక్క నిర్వచనం. ఇక్కడ మనం కనుక చూస్తే ఎంజైమ్స్ అనేవి నిర్మాణపరంగా ఇవి ఎలా ఉంటాయి అంటే ప్రోటీన్స్. అందుకనే మనం చెప్తూ ఉంటాము ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. కానీ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ని హైడ్రోలేజెస్ అంటాము. అంటే జల విశ్లేషక ఎంజైమ్స్ అంటాము. జల విశ్లేషక ఎంజైమ్స్ అంటాం. ఎందుకు అంటే ఇవన్నీ కూడాను నీటి సమక్షంలోనే పనిచేస్తాయి. అలాగే ఒక ఎంజైము ఎల్లప్పుడూ కూడా ఒక నిర్దిష్ట అధస్థ పదార్థం మీద పనిచేస్తుంది. ఒక ఎంజైము ఎల్లప్పుడూ కూడా ఒక నిర్దిష్ట అధస్థ పదార్థం మీద పనిచేస్తుంది. దీనిని ఇంగ్లీష్లో సబ్స్ట్రేట్ అంటాము. ఎప్పుడు కూడా ఒక సబ్స్ట్రేట్ మీదనే పనిచేస్తుంది. ఉదాహరణ కనుక మనం తీసుకున్నామనుకోండి, లాక్టేజ్ అనే ఒక ఎంజైము
ఎల్లప్పుడూ కూడా లాక్టోజ్ మీదనే పనిచేస్తుంది తప్ప లాక్టోజ్ లేదు కదా అని మాల్టోజ్ మీదనో సుక్రోజ్ మీదనో పనిచేయదు. అలాగే ఒక అదస్థ పదార్థము మీద ఒకటి కంటే ఎక్కువ ఎంజైమ్స్ పనిచేయవచ్చు. సో ఎన్ని ఎంజైమ్స్ అయినా పనిచేయవచ్చు. అంటే ఉదాహరణకి ప్రోటీన్స్ మీద 5-6 రకాల ఎంజైమ్స్ పనిచేస్తాయి. అట్లాగే పిండి పదార్థాల మీద చాలా రకాలు, కార్బోహైడ్రేట్ల మీద చాలా రకాల ఎంజైమ్స్ పనిచేస్తాయి. కాబట్టి దీనిని మనం ఏమంటాము అంటే ఎంజైముల ప్రత్యేక లక్షణం అంటాము. ఎంజైముల ప్రత్యేక లక్షణం అంటాం. సో ఒక ఎంజైము ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట అదస్థ పదార్థం మీద పనిచేస్తుంది. అలాగే ఒక అదస్థ పదార్థం మీద ఒకటి కంటే ఎక్కువ ఎంజైమ్స్ పనిచేస్తాయి. దీన్ని ఇంగ్లీష్లో ఎంజైమ్ స్పెసిఫిసిటీ అంటాము. ఎంజైమ్ స్పెసిఫిసిటీ అంటాము. అట్లాగే ఎంజైముల యొక్క చర్య 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి అదస్థ పదార్థం యొక్క గాఢత మీద ఆధారపడి ఉంటుంది. అంటే సబ్స్ట్రేట్ ఎంత తీసుకున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే రెండవది pH మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి చూస్తే ఉదాహరణకు కనుక మనం పరిశీలించినట్లయితే పెప్సిన్ అనేటువంటి ఎంజైము ఎల్లప్పుడూ కూడాను 1.8 నుంచి 2.0 pH మీదనే, అంత pH ఉన్నప్పుడే పనిచేస్తుంది. కాబట్టి ఇది ఒక pH అనేది ఒక ఎంజైమ్ పనిచేసేటువంటి దీనిని ప్రేరేపిస్తుంది, చర్యని. అలాగే మరొక ముఖ్య అంశం ఏంటి అంటే ఇది ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఎంజైముల చర్య ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది. అంటే టెంపరేచర్ మీద 3 రకాల టెంపరేచర్స్ ఉన్నాయి. ఒకటి అధిక ఉష్ణోగ్రత, రెండవది యుక్తతమ ఉష్ణోగ్రత అంటే ఆప్టిమం టెంపరేచర్, మూడవది అల్ప ఉష్ణోగ్రత. అధిక ఉష్ణోగ్రత, యుక్తతమ ఉష్ణోగ్రత, అల్ప ఉష్ణోగ్రత, హై టెంపరేచర్, ఆప్టిమం టెంపరేచర్, లో టెంపరేచర్. సో అధిక ఉష్ణోగ్రత వద్ద ఎంజైములు నాశనం అవుతాయి, డీనేచర్ అంటాం. యుక్తతమ ఉష్ణోగ్రత వద్ద ఎంజైములు సమర్థవంతంగా యాక్టివ్గా పనిచేస్తాయి. అల్ప ఉష్ణోగ్రత వద్ద ఎంజైములు ఇన్యాక్టివ్గా ఉంటాయి, అంటే నిష్క్రియాత్మకంగా ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక స్టవ్ వెలిగించేసి ఒక పాన్ పెట్టేసి దాని మీద కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక టమాటోని దాని మీద వేసామనుకోండి, బాగా కాలిపోతుంది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ గది ఉష్ణోగ్రత వద్ద పెట్టామనుకోండి, అది మళ్ళీ టమాటాగా మారిపోతుందా మామూలు టమాటాగా అంటే మారదు. కారణం ఏంటి అంటే ఆ టెంపరేచర్ వల్ల అందులో ఉన్న ఎంజైమ్స్ నశించిపోయాయి. అదే యుక్తతమ ఉష్ణోగ్రత వద్ద చూద్దాం. మన రూమ్ టెంపరేచర్లో మార్నింగ్ ఒక మోస్తరులో ఉన్నటువంటి దోరగా ఉన్నటువంటి లేదా పచ్చిగా ఉన్న ఒక టమాటాని కనుక పెట్టామనుకోండి, సాయంత్రానికి అది ఏమవుతుంది అంటే అందులో ఉన్న ఎంజైమ్స్ బాగా యాక్టివ్గా మారటం వల్ల, బాగా పనిచేయటం వల్ల అది సాయంత్రానికి పండిపోతుంది. అదే ఒక పచ్చి టమాటాని ఒక ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, 2-3 డేస్ తర్వాత తీసినా కూడా అది ఎలా పెట్టామో ఆ విధంగానే కనిపిస్తుంది. అంటే దాని యొక్క స్వభావం మారదు. అదే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి గది ఉష్ణోగ్రత వద్ద పెట్టామనుకోండి, అప్పుడు దాని యొక్క అందులో ఉన్న ఎంజైమ్లు యాక్టివ్గా మారటం వల్ల, క్రియాత్మకంగా మారటం వల్ల ఆ పచ్చి టమాటో మళ్ళీ పండిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఎంజైమ్ల యొక్క చర్య అనేది ఈ అంశాల మీద ఆధారపడి మనకి ఉంటుంది. ఇది తర్వాత మరొక అంశం ఏంటంటే ఎంజైమ్ యొక్క పేరు చివర ఎప్పుడూ కూడాను ఏజ్ అనే పదము కనిపిస్తుంది. అంటే ఎమైలేజ్, లైపేజ్, గెలక్టేజ్, మాల్టేజ్, సుక్రేజ్, ఈ విధంగా ఎంజైమ్ యొక్క పేరు చివర ఏజ్ అనే మాట కనిపిస్తుంది. తర్వాత ఇందాక ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు 4వ అంశం ఏంటి అంటే కొన్ని రకాలైనటువంటి ప్రో ఎంజైమ్స్ లేదా ఇన్యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. వాటిని ఉత్తేజితము చేసేటువంటి ఇతర అంశాలు కూడా ఎంజైమ్ల యొక్క చర్యని ప్రభావితం చేస్తాయి.
సో ఉత్తేజితం చేసే ఇతర. ఉదాహరణకి తీసుకుంటే ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్ అనేవి ఇన్యాక్టివ్ ఫామ్స్. వాటిని యాక్టివేట్ చేసేది ఎవరు అంటే ఎంటిరోకైనేజ్ అని ఆంత్రరసంలో ఉండే ఎంజైమ్. అట్లాగే మనందరికీ తెలిసిన పెప్సినోజన్, ప్రోరెనిన్, ఈ రెండు నిష్క్రియాత్మకమైన ఎంజైమ్స్. వీటిని యాక్టివ్గా మార్చేది ఎవరు అంటే హెచ్సిఎల్. ఇవి ఎంజైమ్లకి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు. ఇక దీనికి తర్వాత జీర్ణక్రియ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది కనుక మనం పరిశీలించామనుకోండి, సో జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అనే దాన్ని బట్టి ప్రధానంగా జీర్ణక్రియని 2 రకాలుగా చెప్పుకుంటాం. ఇందులో మొట్టమొదటిది చూస్తే కణాంతర లేదా కణ బాహ్య జీర్ణక్రియ అంటాం. ఈ కణాంతర అంటే ఇంగ్లీష్లో ఇంటర్ సెల్యులార్. ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్, కణబాహ్య అనే మాటకి ఇంగ్లీష్లో ఎక్స్ట్రా సెల్యులార్. అలాగే రెండవది కణాంతస్థ జీర్ణక్రియ, దీనిని ఇంగ్లీష్లో ఇంట్రా సెల్యులార్ అంటాము. ఇంట్రా అనే మాటకు అర్థము ఇన్సైడ్ అని అర్థము. సో ఇంట్రా అంటే ఇన్సైడ్, ఇంటర్ అంటే అర్థము ఇన్ బిట్వీన్. సో కణాల మధ్య గనక జరిగితే దానిని మనము కణబాహ్య జీర్ణక్రియ అంటాము. అలా కాకుండా కణం లోపల గనక జరిగితే దానిని మనము కణాంతస్థ జీర్ణక్రియ అంటాము. ఉదాహరణకి ప్రోటోజోవాని గనక మనం తీసుకున్నాం అనుకోండి, ప్రోటోజోవాలో అమీబాని గనక తీసుకుంటే అమీబాలో జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే ఇది ఆహార రిక్తిక అనుకుంటే ఆహార రిక్తికలో జరుగుతుంది. కాబట్టి ఇందులో జరిగే జీర్ణక్రియ ఏంటి ప్రోటోజోవాలో అంటే కణాంతస్థ జీర్ణక్రియ, ఇంట్రాసెల్యులార్ డైజెషన్ అంటాం. అలాగే పొరిఫెరా గనక తీసుకున్నాం అనుకోండి, పొరిఫెరాలో అయితే ఇందులో ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. వీటిని మనము కాలర్ కణాలు అంటాము. ఈ కాలర్ కణాలు ఆహారాన్ని తీసుకొని కణం లోపలికి పెట్టేసుకుంటే దీని మీదకి ఎంజైమ్లు విడుదలవుతాయి. కాబట్టి దీన్ని కూడా కణాంతస్థ జీర్ణక్రియ అంటాము. అదే సీలెంటరేటాని తీసుకున్నాం అనుకుంటే సీలెంటరేటాకి ఎగ్జాంపుల్గా హైడ్రాని కనుక తీసుకుంటే హైడ్రా లాంటి వాటిలో చూడండి లోపల, సో ఇది బాహ్యత్వచము మరియు అంతఃత్వచము. ఇప్పుడు లోపల ఇక్కడ జీర్ణక్రియ జరుగుతుంది. ఇక్కడ జీర్ణక్రియ జరిగితే దానిని కణబాహ్య జీర్ణక్రియ అంటాము. ఈ పాక్షికంగా జీర్ణమైనది ఇక్కడున్నటువంటి అంతఃచర్మ యొక్క లేదా ఎండోడర్మ్ యొక్క కణాల లోపలికి వెళ్ళిపోయి అంతఃత్వచం యొక్క కణాల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కూడా జీర్ణక్రియ జరుగుతుంది. అక్కడ జరిగితే కణాంతస్థ జీర్ణక్రియ అంటాం. అంటే సీలెంటరేటాలో 2 రకాలైనటువంటి జీర్ణక్రియలు కనిపిస్తాయి. కాబట్టి ఇది దీని యొక్క ప్రత్యేకత. ఇక దీని తర్వాత నుంచి ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్ లాంటి వాటిని పరిశీలిస్తే ఇవన్నీ కూడా ఎవరు అంటే హెల్మింత్ జీవులు అనేవి పరాన్న జీవులు. హెల్మింత్ అనేవి పరాన్న జీవులు. పరాన్న జీవులలో జనరల్గా జీర్ణ వ్యవస్థ అనేది, డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉండదు. ముఖ్యంగా పరాన్న జీవులలో జీర్ణ వ్యవస్థ ఉండదు. ఒకవేళ ఉంటే గనక అది పాక్షికంగా అభివృద్ధి చెంది ఉంటుంది. అందుకని ఒక్కసారి మనం గనక వర్గీకరణ ప్రకారం పరిశీలిస్తే ప్లాటిహెల్మింథిస్లో మొట్టమొదట టర్బెల్లేరియా పాక్షికమైనటువంటి జీర్ణ వ్యవస్థ ఉంటుంది. సో పూర్తి జీర్ణ వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే నోటితో మొదలై పాయువుతో అంతమవుతుంది. అంటే స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ యానస్. సో ఇందులో టర్బెల్లేరియా అని మొట్టమొదటి విభాగం ఉంది. అందులో పార్షియల్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే రెండవది ట్రెమటోడా, ఇందులో బ్లడ్ ఫ్లూక్స్, లివర్ ఫ్లూక్స్ ఇలాంటివి ఉంటాయి. వీటిలో కూడా
జీర్ణ వ్యవస్థ కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యాషియోలాని గనక తీసుకుంటే ఫ్యాషియోలా హెపాటికాలో గనక చూస్తే దాని యొక్క శరీరము ఇలా వెడల్పుగా కనిపిస్తుంది. ఇక్కడ నోటి చుట్టూ ఒక సక్కర్ చూషకము కనిపిస్తుంది. ఇక్కడ వెంట్రల్ సక్కర కనిపిస్తుంది. ఈ భాగంలో కనుక మీరు పరిశీలించినట్లయితే ఇది నోరు హాస్యకుహరంలోకి తర్వాత గ్రసనిలోకి తెచ్చుకొని ఇదిగో ఇక్కడంతా మనం గమనిస్తున్నది ఏంటంటే ఇది దాని యొక్క జీర్ణ వ్యవస్థ. సో జీర్ణ వ్యవస్థకి ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే పాయువు అనేది కనిపించదు. కాబట్టి ఇలాంటి జీర్ణ వ్యవస్థని మనం ఏమంటాము అంటే జీర్ణ వ్యవస్థ అంటాము, బ్లైండ్ గట్ అంటాము ఇంగ్లీష్లో. ఇక దీని తర్వాత మనము నిమాటిహెల్మింథిస్ కనుక తీసుకుంటే ట్రిమటోడా సిస్టోడాలో ప్లాటిహెల్మింథిస్ సిస్టోడాలో బద్దె పురుగులు ఉన్నాయి. ఆ బద్దె పురుగులలో జీర్ణ వ్యవస్థ అనేది ఉండదు. అదే నిమాటిహెల్మింథిస్లోకి వెళ్ళామనుకోండి, నిమాటిహెల్మింథిస్లో వచ్చేసరికి జీర్ణ వ్యవస్థ ఉంటుంది కానీ జీర్ణక్రియ ఉండదు. అలాగే జీర్ణ గ్రంథులు కూడా ఉండవు. డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ అబ్సెంట్. అందులో ఎలా ఉంటుంది అంటే ఆస్కారిస్ని కనుక మీరు గుర్తు తెచ్చుకుంటే ఆస్కారిస్ ఇదిగో ఇలాగా పొడవుగా కనిపిస్తుంది. దీనికి సో పూర్వాంతంలో నోరు కనిపిస్తుంది. ఇక దీని లోపల జీర్ణ వ్యవస్థ అనేది ఒక పొడవైన గొట్టం వలె కనిపిస్తుంది. సో ట్యూబ్ విదిన్ ట్యూబ్ అని చెప్పచ్చు. గొట్టం లోపల గొట్టం వంటి నిర్మాణము. ఇందులో ఎక్కడ కూడా జీర్ణ గ్రంథులు అనేవి ఉండవు, జీర్ణక్రియ అనేది జరగదు. సో ఇవి మన లోపల చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ పేగుల్లో ఉంటాయి కాబట్టి వీటికి పూర్తిగా జీర్ణమైన ఆహారమే దొరుకుతుంది. ఆ ఆహారాన్ని ఇవి నోటి ద్వారా తీసుకుంటాయి. ఇక ప్రత్యేకంగా జీర్ణక్రియ జరగదు, డైరెక్ట్గా శోషణ జరుగుతుంది. ఇక దీని తర్వాత అనిలిడా నుంచి కూడా మానవుడి వరకు జీర్ణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెంది నోటితో మొదలవుతుంది, పాయువుతో అంతమవుతుంది. అందువల్ల అనిలిడా నుంచి మానవుడి వరకు పూర్తి జీర్ణ వ్యవస్థ ఉంటుంది. సో పూర్తి జీర్ణ వ్యవస్థ అంటే స్టార్ట్స్ విత్ మౌత్, ఎండ్స్ విత్ యానస్. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే మొట్టమొదట జీర్ణ గ్రంథులు ఏర్పడింది ఎవరిలో అంటే అనిలిడాలో ఏర్పడ్డాయి. అనిలిడాలో వానపాములు. అంతకంటే ముందు ఎక్కడ కూడా డైజెస్టివ్ గ్లాండ్స్ అనే మాటని మనము వాడము. కాబట్టి జీర్ణ గ్రంథులు మొట్టమొదట ఎవరిలో ఏర్పడతాయి అంటే వీటిలోనే అనిలిడాలోనే ఏర్పడతాయి. ఇది ఒక స్పెషాలిటీ. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక ఆర్థ్రోపోడాలోకి వచ్చేసరికి వివిధ రకాలైనటువంటి ముఖ భాగాలు ఉండి పోషణ వేరువేరు రకాలుగా జరుగుతుంది. ఇక అక్కడి నుంచి మొలస్కా, ఇకైనోడర్మేటా, కార్డేటా ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే మానవుడి దగ్గరకు వచ్చినప్పుడు మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ మిగతా అంశాలన్నీ కూడా ఇంతకుముందు మనము పోషణలో ఎందులో ఎలాగ పోషణ జరుగుతుంది అనేది మనం ప్రతిదీ చెప్పుకున్నాము. అట్లాగే ఇప్పుడు జీర్ణ వ్యవస్థలోకి వచ్చేసరికి మనము ఇవన్నిట్లో కణాంతర జీర్ణక్రియ, కణాంతస్థ జీర్ణక్రియ, కణబాహ్య జీర్ణక్రియ చెప్పుకుంటూ డైరెక్ట్గా మానవుని యొక్క జీర్ణ వ్యవస్థని మనము పరిశీలిస్తాం. ఓకే, మరొక వీడియోలో మానవుని జీర్ణ వ్యవస్థని చూద్దాం.